రూ. 2 కిలో బియ్యం ఈ దేశంలో మొట్టమొదట అమలు చేసినోడు ఎన్టీ రామారావు. దాన్ని ఆ తర్వాత భారతదేశంలోని అనేక రాష్ట్రాలు అమల్లోకి తీసుకొచ్చినాయి. అంటే ట్రెండ్ సెట్టర్ అంటారు. ట్రెండ్ సృష్టించడం, ట్రెండ్ ఫాలో అవ్వడం. ట్రెండ్ సెట్టర్ అప్పుడు ఆయన ట్రెండ్ సెట్టర్ ఆయన. అట్లాగే మండల వ్యవస్థలు మార్చడం కావచ్చు, పటేల్ పత్చారి వ్యవస్థ రద్దు చేయడం కావచ్చు. అంటే సంస్కరణల విషయంలో ట్రెండ్ సెట్టర్గా మారారు నాడు ఎన్టీ రామారావు. ఆచరణలో అదే కీలకమైనటువంటి మార్పు అయింది. ఆ రోజున ఆయన రూ. 2 కిలో బియ్యం ఇస్తే వాస్తవంగా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని ₹5, 7.5 దాకా కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి రూ. 2 కిలో బియ్యం పెట్టుకొచ్చాడు. ₹4, ₹5 కిలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఇస్తే రాజశేఖర రెడ్డి ₹40 బియ్యం ఉన్నటువంటి సందర్భంలో రూ. 2 కిలో బియ్యం తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఏమైపోయింది, అది చివరికి కేంద్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం ఇచ్చే దశకి వెళ్ళింది. అంటే ఎంత ట్రెండో కంటిన్యూగా చూడండి. అట్లాగే ఇప్పుడు జగన్ కూడా ఒక ట్రెండ్ సెటర్. ఏంటంటే జగన్ పథకాలను ఇప్పుడు చంద్రబాబు గారు ఫాలో అవుతున్నారు. మొన్నదాకా శ్రీలంక అవుతుంది, డీబీటీలతో నాశనం అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అంటూ ఉపన్యాసాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు అధికారంలో ఉండగానే ఇప్పుడు జగనీయే ఫాలో అవుతున్నారు. ప్లస్ ఆ పథకాలని కొంచెం ముందుకి పేర్లు మార్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తల్లికి వందనం ఏంటది, అమ్మ ఒడి పేరు మార్చింది. వాళ్ళు ఒకరికి ఇచ్చారు, వీళ్ళిద్దరికి ఇస్తున్నారు. అంతేగాని వీళ్ళ స్పెషాలిటీ ఏంటి? అదే సందర్భంలో ఏదైతే ఆరోగ్యశ్రీ అంతకుముందు రాజశేఖర రెడ్డి పెడితే దాన్ని కాస్త ఇప్పుడు చంద్రబాబు కూడా ఇన్సూరెన్స్ వైపుకి తీసుకెళ్లేటటువంటి సిస్టమే తప్పించి వీళ్ళ వైపు నుంచి కొత్తగా వచ్చింది ఏంటంటే ఇప్పుడు బస్సు, ఉచిత బస్సు ఖచ్చితంగా పోనీ ఇక్కడ స్టార్ట్ చేశారంటే కాదు, ఆల్రెడీ కర్ణాటక స్టార్ట్ అయిపోయింది, తెలంగాణ స్టార్ట్ అయిపోయింది. అంటే అది కూడా ట్రెండ్ ఫాలో అవడమే, ట్రెండ్ సెట్టర్గా. ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్లకు డబ్బులే ఉన్నాయి. అది కూడా ఎవరు స్టార్ట్ చేశారు? భారతదేశంలో ఇంకెవ్వరూ ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చేశాడు. అది ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే జగన్ అనేవాడు కొత్తగా పాలకుడు అయ్యాడు, కానీ కొత్త పథకాలు తీసుకొచ్చాడు. అవే ఫాలో అయ్యేటటువంటి కార్యక్రమమే నడుస్తున్నటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు అది రైతులకు కూడా జగన్ 12,500 రూపాయలు చొప్పున ఏడాదికి ఇచ్చుకొచ్చాడు. దాన్నే ఆ తర్వాత కేంద్రం కూడా 7,500 రూపాయలు, 6,000 రూపాయలు చొప్పున తీసుకొచ్చింది. అలాగే చంద్రబాబు కూడా ఇప్పుడు అదే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గత కాలపు పథకాలు కొనసాగించడం అన్నటువంటిదే ఎక్కువగా నడుస్తున్నాయి. మనదంటూ ఒక ముద్ర వేసుకునేటటువంటి దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది.